ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా, విత్తబడితే లేపబడతావు. విత్తబడితే లేపబడతావు అనగా అర్థం ఏంటి అనంటే, అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొత్తం మనం చదివితే ఈ సంఘటనకు అర్థం దొరుకుతుంది. విత్తబడితే లేపబడతావు అనగా అర్థం ఏంటంటే, ఒక విత్తనం ఏ విధంగా అయితే పొలంలో వేసినప్పుడు ఆ విత్తనం నేలలో ఇంకిపోయి చచ్చిపోయి మరలా జీవాన్ని పొందుకొని ఒక మొక్కగా, ఒక వృక్షంగా ఏ విధంగా అయితే ఎదుగుతుందో, మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితం క్రీస్తులో ఇలా ఉంటుందని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం 15వ అధ్యాయము 36వ వచనంలో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. గింజ ఏదైనా సరే, అది గోధుమ గింజ అయినను సరే, నేలలో ఇంకిపోయేది చచ్చిపోయి మరలా జీవాన్ని పొందుకొని ఒక మొక్కగా లేపబడుతుంది, లోకానికి కనబడుతుంది. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఇలాగే ఉంటుంది. ఎవరిలో అంటే క్రీస్తులో. నీవు ఎప్పుడైతే క్రీస్తును విశ్వసిస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును నువ్వు నమ్ముతావో, నిజదేవుడు సత్యదేవుడు లోకరక్షకుడని నీవు నమ్ముతావో, అప్పుడు నువ్వు విత్తిన వాడవుగా ఉంటావు. యేసుక్రీస్తు రెండో రాకడలో అదే విశ్వాసంలో నువ్వు కొనసాగించబడి నిరీక్షణలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఒకానొక దినం యేసు ప్రభు రాకడలో, రెండో రాకడలో నీవు లేపబడేటువంటి వాడవుగా ఉంటావు. విత్తబడితే లేపబడతావు. నీ దేహం లేపబడుతుంది. మృతులు అక్షయులుగా లేపబడతారు. కడబూరం మ్రోగగానే నీ జీవన స్థితిగతులన్నీ కూడా దేవుడు నూతన పరుస్తాడు. కాబట్టి దేవుని పిల్లల, దేవుని సంగమా, విత్తబడితే నువ్వు లేపబడతావు. విత్తబడకపోతే లేపబడవంటే 100% నువ్వు లేపబడవు. మొదటగా విత్తబడాలా. క్రీస్తు వాక్యం ద్వారా విత్తబడాలా. దేవుని వాక్యం ద్వారా విత్తబడాలా. నీ హృదయంలో వాక్యం అనే విత్తనం విత్తబడితేనే కదా దాని యొక్క ప్రతిఫలం అనేటువంటిది నెక్స్ట్ జనరేషన్లో, నెక్స్ట్ సమయంలో, నెక్స్ట్ దినాలలో, నెక్స్ట్ సెకండ్లలో జరిగేటువంటి విధానం ఉంటుందని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.